ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ గురించి. సో, మన కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌కి రియాక్షన్ ఇచ్చిండన్నమాట. అంటే మన రోమన్ రీన్స్ నిన్న రాలో రిటర్న్ చేసిండు కదా! దానికి రియాక్షన్ అయితే ఇచ్చిండన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ట్రైబల్ చీఫ్ అని. కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌కి ఒక టైప్‌లో ఎక్నాలెడ్జ్ చేసిండన్నమాట. మై ట్రైబల్ చీఫ్ అన్నాడు. అంటే దీని అర్థం ఏంది? అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేసినట్టే కదా! సో, మనకి రూమర్స్ అయితే ఉన్నాయి గదా! మేబీ అంటే కోడీ రోడ్స్‌కి రోమన్ రీన్స్ రెసల్‌మేనియా 41లో హెల్ప్ చేస్తారని. సో, దానివల్లనే మన కోడీ రోడ్స్ ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ మై ట్రైబల్ చీఫ్ అని అన్నాడా? అండ్ ఇప్పుడే కాదు మన కోడీ రోడ్స్ ఛాంపియన్ అయినప్పుడు కూడా రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేసిండు. రోమన్ రీన్స్ ఒక గ్రేట్ సూపర్ స్టారు. సో, రోమన్ రీన్స్ ఎన్ని రోజులైతే ఛాంపియన్‌గా ఉన్నాడో, సో, దాంట్లో నేను సగం వరకైనా ఛాంపియన్‌గా ఉండాలని కోరుకుంటున్నానని ఈ విధంగా రోమన్ రీన్స్ గురించి మంచిగా మాట్లాడిండు. సో, ఇప్పుడైతే మన కోడీ రోడ్స్ డైరెక్ట్‌గా వెల్కమ్ బ్యాక్ మై ట్రైబల్ చీఫ్ అని మెన్షన్ చేసిండన్నమాట. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే ఇది నిజం కాదు. కోడీ రోడ్స్ ఈ కామెంట్ చేయలేదు. సో, ఇదంతా ఫోటోషాప్ చేసినారన్నట్టుగా ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. అండ్ ప్రెజెంట్ అయితే ఈ కామెంట్ కనిపించట్లేదు. అంటే మనకి ఇప్పుడు కోడీ రోడ్స్ ఎక్కడైతే కామెంట్ చేసినాడో ఆ కామెంట్ కనిపించట్లేదు. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ ఇలా కామెంట్ చేసినాడని ఫోటోషాప్ చేయాల్సిన అవసరం అయితే ఎవ్వరికీ లేదు. అటు కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కి లేదు. ఇటు రోమన్ రీన్స్ ఫ్యాన్స్‌కి లేదు. ఎందుకంటే అది నిజంగా కోడీ రోడ్స్ చేసిండు కాబట్టి అది బయటకొచ్చింది. సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. సో, ఎవరో పర్టిక్యులర్‌గా ఫోటోషాప్ చేసి ఎడిట్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. దీనికైతే ఒక టైప్‌లో కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేసిండు. దీనిపైన మీరేమంటారు? అంటే ఇప్పుడు ఓన్లీ దీనికోసమే అంటే ఇప్పుడు ఓన్లీ రోమన్ రీన్స్ రిటర్న్ చేసిన దాని కోసమే కోడీ రోడ్స్ ఇలా కామెంట్ చేసినాడా? లేదంటే ఫ్యూచర్‌లో రోమన్ రీన్స్ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేయాల్సి వస్తది కావచ్చు. సో, దానికోసం ఏమైనా టీజ్ ఇస్తున్నారా? ఒక టైప్‌లో టీజ్ ఇస్తున్నారా? దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం షీల్డ్ గురించి. సో, మనకి షీల్డ్ డబ్ల్యూడబ్ల్యూలో ఒక బిగ్గెస్ట్ టీమ్ అని చెప్పాలి. సో, ఇప్పటికి గూడా షీల్డ్ రీయూనియన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటారు. అండ్ దీని గురించి రీసెంట్‌గా మన సెత్ రాలిన్స్ అయితే మాట్లాడినారనమాట. సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, "నేను రోమన్ రీన్స్ ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నాం. అండ్ ఫ్యూచర్‌లో గూడా మేము డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేస్తాం. రిటైర్ అయినా సరే ఇక్కడే రిటైర్ అవుతామని" మన సెత్ రాలిన్స్ చెప్పిండు. అండ్ డీన్ ఆంబ్రోస్ ఏమో మన జాన్ మాక్స్‌లీ ఏమో ఏఈడబ్ల్యూలో ఉన్నాడు. వేరే కంపెనీలో ఉన్నాడు. అలాంటి సూపర్ స్టార్ అంటే ఇప్పుడు వేరే కంపెనీలో ఉన్న సూపర్ స్టారు అంటే అతనితో ఇప్పుడు మేము టీమ్ అప్ అవ్వడం, మళ్ళీ షీల్డ్ రీయూనియన్ అవ్వడం అనేది కొంచెం కష్టం అని చెప్పాలి. ఒక్కవేళ డీన్ ఆంబ్రోస్ గనక డబ్ల్యూడబ్ల్యూలో వస్తే నెవర్ సే నెవర్. ఎప్పుడైనా ఈ టీమ్ కలవచ్చు అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అయితే చెప్పినారు. అంటే డైరెక్ట్‌గా చెప్పలేదు. అంటే వేరే కంపెనీలో ఉన్న సూపర్ స్టార్‌కి ఎటువంటి సంబంధం ఉండదు ఈ కంపెనీతో. ఒక్కవేళ గనక డీన్ ఆంబ్రోస్ ఫ్యూచర్‌లో డబ్ల్యూడబ్ల్యూలో వస్తే గనక చెప్పలేం. కలిసినా కలవచ్చన్నమాట. చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక వర్డ్ ఉంటది. అదేంటంటే నెవర్ సే నెవర్. ఎనీ టైమ్ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏదైనా జరగొచ్చన్నమాట. సో, అది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. అండ్ ఈ రెసల్‌మేనియా 41 కూడా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరని మన సెత్ రాలిన్స్ అయితే చెప్తున్నారనమాట. సో, చూడాలి మరి ఏ విధంగా ఉంటదో. ప్రెజెంట్ అయితే మన సెత్ రాలిన్స్, రోమన్ రీన్స్, సీఎం పంక్ మధ్య ఫ్యూడ్ అయితే చూపిస్తున్నారు. అండ్ దీనిపైన మిక్స్డ్ రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. అండ్ అంతేకాదు మన డబ్ల్యూడబ్ల్యూఈ సెత్ రాలిన్స్ నేమ్‌ని రిమూవ్ చేసిందన్నమాట. యాక్చువల్‌గా మనకి డబ్ల్యూడబ్ల్యూఈ సైట్‌లో సెత్ రాలిన్స్ నేమ్ ఏమని ఉంటదంటే సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అని ఉంటది. బట్ ఈ సెత్ రాలిన్స్ నేమ్ మధ్యలో నుండి ఫ్రీకిన్ అనే వర్డ్ తీసేసిందన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఫ్రీకిన్ అనే వర్డ్ లేదిప్పుడు. అండ్ అంతేకాదు మన బ్రాన్సన్ రీడ్‌కి బిగ్ బ్రాన్సన్ రీడ్ అని ఉండే. ఆ బిగ్ అనే వర్డ్ కూడా తీసేసిందన్నమాట. రిమూవ్ చేసింది. అండ్ అలాగే మన డామినిక్ మిస్టీరియోకి డర్టీ డామినిక్ మిస్టీరియో అని ఉండే. సో, ఆ డర్టీ అనే వర్డ్‌ని తీసేసిందన్నమాట. అసలెందుకు రిమూవ్ చేసిందో క్లారిటీగా తెలియదు. ప్రాపర్ రీజన్ అయితే రాలేదన్నమాట. బట్ వీళ్ళ నేమ్స్ మధ్యలో నుండి కొన్ని వర్డ్స్ అయితే రిమూవ్ చేసింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ గురించి. ఇప్పుడైతే మన రోమన్ రీన్స్ వచ్చి సీఎం పంక్ పైన అటాక్ చేసిండు. కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతదని రెసల్‌మేనియా 41లో. అండ్ దీంట్లో మనకి పాల్ హెమన్ కోసమే ఫైట్ జరుగుతుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. సో, ఇప్పుడు సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగితే మరి సెత్ రాలిన్స్ ఎవరితో ఫైట్ చేస్తాడు? సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ కూడా వీళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ ఉన్నారు కదా! సెత్ రాలిన్సే రోమన్ రీన్స్‌ని ఔట్ ఆఫ్ యాక్షన్ పంపించిండు. ఇప్పుడు సెత్ రాలిన్స్‌కి అండ్ సీఎం పంక్‌కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ రోమన్ రీన్స్‌కి సీఎం పంక్‌కి ప్రాబ్లమ్ ఉంది. అండ్ రోమన్ రీన్స్‌కి సెత్ రాలిన్స్‌తో కూడా ప్రాబ్లమ్ ఉంది. సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ గనక రెసల్‌మేనియా 41లో ఫైట్ చేయకపోతే సో, వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగితే సెత్ రాలిన్స్ ఏం చేస్తాడు? సెత్ రాలిన్స్ ఇంట్లో కూర్చుంటాడా? లాస్ట్ ఇయర్ రెసల్‌మేనియాలో సెత్ రాలిన్స్ ఎంవీపీ. లాస్ట్ ఇయర్ రెసల్‌మేనియా 40లో అంటే మన సెత్ రాలిన్స్ లేకపోతే అంత కరెక్ట్ ఉండేది కాదు రెసల్‌మేనియా 40. సో, అలాంటి సూపర్ స్టార్‌ని ఇప్పుడు రెసల్‌మేనియా 41లో మ్యాచ్ ఇవ్వకపోతే అదెలా ఉంటది? ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటది?
సో రూమర్స్ అయితే ఉన్నాయి. సెత్ రాలిన్స్ మేబీ ఫైట్ చెయ్యరు కావచ్చు అని. సో దీన్ని ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ చిన్న రూమర్ ఉంది. బట్ ఇది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళ మధ్య స్టోరీని చూపించింది, ఫ్యూడ్‌ని చూపించింది. ఇటువంటి టైంలో సెత్ రాలిన్స్ ఫైట్ చేయరంటే అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందన్న టాక్ అయితే హెవీగా ఉంది. సో ఈ మ్యాచ్ జరిగితే మంచిగుంటది. బట్ ఇక్కడ ఫేవర్‌ని ఎలా యాడ్ చేస్తారనేది చూడాలి. సో ఇప్పుడు ఈ ఫేవర్‌ని ఈ WrestleMania 41లో యూజ్ చేస్తాడా సీఎం పంక్? లేదంటే WrestleMania 41 తర్వాత అంటే సీఎం పంక్ అండ్ రోమన్ రీన్స్ మధ్య సో వీళ్ళిద్దరి మధ్య ఫ్రెష్ ఫ్యూడ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు యూజ్ చేస్తాడనేది చూడాలి. అండ్ ఇప్పుడే చూపిస్తున్నారు. అంటే పాల్ హేమన్ ఏమో సీఎం పంక్‌తో కలుస్తున్నాడు. అండ్ రోమన్ రీన్స్ ఏమో సీఎం పంక్ పైన అటాక్ చేసినాడు. సో దానికి రీజన్ ఏందంటే మళ్ళీ సీఎం పంక్ ఒక టైప్‌లో బెట్రేజ్ చేసినాడని. అంటే ముందు కలిసినారు. సో దాని తర్వాత ఎలిమినేట్ చేసినాడు. సో దాని తర్వాత మన రోమన్ రీన్స్‌కి కోపం వచ్చింది. ఇప్పుడు పాల్ హేమన్ సీఎం పంక్ దగ్గరికెళ్ళేమో మాట్లాడినారు. సో ఆ కోపం కూడా మన రోమన్ రీన్స్ మధ్యలో ఉంటది. అండ్ రోమన్ రీన్స్‌ని ఎలిమినేట్ చేసిండు కదా! సో ఆ కోపం కూడా ఉంటదన్నమాట. ఆ ఫేవర్‌ని ఇప్పుడు వాడతాడా? లేదంటే ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో వాడతారా? అనేది ఏది క్లారిటీ లేదు. బట్ ప్రెజెంట్ చూపిస్తున్నారు సీఎం పంక్ అండ్ మన పాల్ హేమన్ మధ్య స్టోరీని. సో చూడాలి మరి ఆ ఫేవర్‌ని ఎప్పుడు వాడతాడు. ఒకవేళ గనక మన సీఎం పంక్ ఫేవర్‌ని వాడిండనుకో మేబీ WrestleMania 41లో సీఎం పంక్ గెలిచే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ గనక ఆ ఫేవర్‌ని వాడితే. ఇప్పుడు సీఎం పంక్ ఫేవర్‌ని వాడి అంటే WrestleMania 41లో గెలవకపోతే ఎలా ఉంటది మరి? సో ఆ ఫేవర్ ఏంటిదనేది క్లారిటీగా లేదు. అంటే తెలియదు. క్లారిటీగా తెలీదు. ఆ ఫేవర్‌ని చాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం అడుగుతాడా? లేదంటే నార్మల్‌గా ఇదే మ్యాచ్‌లో ఫేవర్‌ని అడుగుతాడా అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు సీఎం పంక్ పాల్ హేమన్‌ని అడిగితే అంటే చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో కూడా యాడ్ చేయొచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక రూమర్ అయితే వస్తుంది. ఇప్పుడు WrestleMania 41లో మనకి రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ వర్సెస్ పంక్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతది కదా! ఈ మ్యాచ్‌లో విన్ అయిన సూపర్ స్టార్ మనకి జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్‌లో యాడ్ అవుతారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో ఇందులో విన్ అయిన సూపర్ స్టార్ నైట్ 2లో మనకి మెయిన్ ఈవెంట్‌లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారంట. సో ఇదెలా ఉంటది మరి? సో వీళ్ళ మధ్య అయితే అంటే చాలా హేట్ రేట్ ఉంది. వీళ్ళకి చాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇక్కడ డ్రీమ్ అని మెన్షన్ చేస్తుంది. సీఎం పంక్ డ్రీమ్ అని మెన్షన్ చేస్తుంది. ఇక్కడ రోమన్ రీన్స్‌కి చాంపియన్‌షిప్ కావాలి. సో ఆ రెండిటిని కలుపుకొని చూసుకుంటే మేబీ చాంపియన్‌షిప్ ఆపర్చునిటీ ఇచ్చినా ఇవ్వచ్చన్నమాట. సో చూడాలి మరి ఈ విధంగా బుక్ చేస్తదా? బుక్ చేయదా? మేబీ బుక్ చేయకపోయినా గానీ ఈ మ్యాచ్ పవర్‌ఫుల్‌గా ఉండేది. ఎందుకంటే వీళ్ళ మధ్య హేట్ రేట్ అనేది మామూలుగా లేదు కాబట్టి. వేరే లెవెల్‌లో ఉండింది. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే ఈ మ్యాచ్‌లో విన్ అయిన సూపర్ స్టారు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌లో యాడ్ అవుతే మంచిగుంటదా? నైట్ మెయిన్ ఈవెంట్‌లో. లేదంటే నార్మల్‌గా వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగితే మంచిగుంటదా? ఒకవేళ సీఎం పంక్ ఫేవర్‌ని వాడితే ఏ విధంగా ఉంటది? ఆ ఫేవర్ దేనికోసం యూజ్ చేస్తాడు? డైరెక్ట్‌గా మన పాల్ హేమన్‌ని సీఎం పంక్ సైడ్ వచ్చేసేయమని అడుగుతాడా? లేదంటే ఏదో ఒక చాంపియన్‌షిప్ కోసం నాకు బుక్ చేయమని ఈ టైప్‌లో అడుగుతాడా? సో దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ గురించి. సో రీసెంట్‌గా మన సెత్ రాలిన్స్ బెక్కీ లించ్ గురించి మాట్లాడిందన్నమాట. బెక్కీ లించ్ ఎనీ టైమ్ రిటర్న్ చేయడానికి రెడీగా ఉంది. సో తను రెడీగానే ఉంది. అంటే ఎనీ టైమ్ రిటర్న్ చేయడానికి రెడీగా ఉంది. సో ఆ కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడు, ఆ పర్ఫెక్ట్ టైమ్ వచ్చినప్పుడు కంపల్సరీగా బెక్కీ లించ్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తది. అండ్ బెక్కీ లించ్‌కి ప్లాన్స్ ఉన్నాయని కూడా మన సెత్ రాలిన్స్ అయితే చెప్పినాడన్నమాట. అండ్ ఈ WrestleMania 41 కోసం బెక్కీ లించ్‌కి ప్లాన్స్ ఉన్నాయన్నట్టుగా మనకి టాక్ అయితే వచ్చింది. బట్ ఇంతవరకైతే రాలేదు. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో కూడా బెక్కీ లించ్‌కి ప్లాన్స్ అయితే ఉన్నాయంట. సో బెక్కీ లించ్ ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల తర్వాతనైనా మన బెక్కీ లించ్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బియాంకా బెలర్, నవోమి అండ్ జేడ్ కార్గిల్ గురించి. సో ఇప్పుడు నవోమి అయితే హీల్ టర్న్ చేసింది. సో ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియాలో నవమి అండ్ జేడ్ కార్గిల్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో రచ్చ రచ్చ జరుగుతుందని చెప్పాలి. అంటే ట్వీట్ల మీద ట్వీట్లు చేసుకుంటున్నారు. సో ఇద్దరైతే తిట్టుకుంటున్నారన్నమాట. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ రికిషిని యాడ్ చేస్తున్నారు. మన రికిషి ఏమో నవమికి సపోర్ట్ చేస్తున్నాడన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు ఆ ట్వీట్స్ అన్నిటిని. అండ్ మనకి ఈ WrestleMania 41లో జేడ్ కార్గిల్ వర్సెస్ నవమి మధ్య మ్యాచ్ జరుగుతుందన్న టాక్ అయితే వినిపిస్తుంది. సో చూడాలి మరి ఈ మ్యాచ్ జరుగుతదా? జరగదా? అండ్ అంతేకాదు మనకి మొన్న స్మాక్ డౌన్‌లో వీళ్ళ మధ్య సెగ్మెంట్ జరిగింది కదా! నవమి అండ్ బియాంకా బెలర్ మధ్య. సో ఈ సెగ్మెంట్ చాలా మందికి నచ్చిందంట. అంటే బ్యాక్ స్టేజ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ఉన్న అఫీషియల్స్‌కి చాలా మందికి నచ్చిందన్నమాట. ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసింది వీళ్ళ మధ్య సెగ్మెంట్ అండ్ జేడ్ కార్గిల్ అండ్ నవమి మధ్య జరిగిన చిన్న బ్రాలు చాలా మందికి నచ్చిందన్నమాట. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో చాలా మంచి అంటే రియాక్షన్ ఇచ్చిందన్నమాట. సో చాలా మందికి నచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన బ్రాన్ బ్రేకర్ గురించి. రీసెంట్ టైమ్‌లో మన బ్రాన్ బ్రేకర్‌కి డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో ఒక మనిషి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడన్నమాట. ఆ మనిషి ఎవరంటే ఇంకెవరో కాదు మన వైస్ మ్యాన్ పాల్ హేమన్. సో పాల్ హేమన్ బ్రాన్ బ్రేకర్‌కి చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు కాదు చాలా రోజుల నుండి. ఈ అప్డేట్ ఇంతకు ముందే వచ్చిందన్నమాట. మన బ్రాన్ బ్రేకర్‌కి బ్యాక్ స్టేజ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో అంటే ఇన్ రింగ్ యాక్షన్‌లో ఎలా ఉండాలి? అంటే మైక్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి? తన క్యారెక్టర్‌ని
ఎలా డెవలప్ జేసుకోవాలనే దానిపైన మన పాల్ హేమన్ బ్రాన్ బ్రేకర్‌కి చాలా హెల్ప్ జేస్తున్నాడు. చాలా సజెషన్స్ ఇస్తున్నాడనమాట. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో మన బ్రాన్ బ్రేకర్‌తో పాల్ హేమన్ కలిసినా కలవచ్చన్నట్టుగా ఈ టైప్‌లో టాక్ అయితే వినిపిస్తుంది. సో, చాలా హెల్ప్ జేస్తాడు మన బ్రాన్ బ్రేకర్‌కి పాల్ హేమన్. అండ్ ఒక బ్రాన్ బ్రేకర్‌కనే గాదు చాలామంది సూపర్ స్టార్స్‌కి మన పాల్ హేమన్ హెల్ప్ జేస్తాడనమాట. బట్ బ్రాన్ బ్రేకర్‌కి ఎక్కువ హెల్ప్ జేస్తున్నాడు. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ చాలా హై పొటెన్షియల్ ఉన్న సూపర్ స్టారు. అటువంటి సూపర్ స్టార్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ వదులుకోదు. అందుకని మన బ్రాన్ బ్రేకర్‌ని ఇంకా వేరే లెవెల్‌లో చూపించడానికి మన పాల్ హేమన్ అయితే హెల్ప్ చేస్తున్నాడన్నమాట. తన క్యారెక్టర్‌ని డెవలప్ చేసుకోవడంలో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. జాన్ సీనా ఎప్పుడైతే హీల్ టర్న్ చేసిండో అప్పటి నుండి ఫ్యాన్స్ రియాక్షన్ వేరే లెవెల్‌లో ఉండింది. చాలామంది ఫ్యాన్స్ జాన్ సీనాని తిట్టినారు, బూ చేసినారు. అండ్ రీసెంట్‌గా మనకి ఈరోజు జరిగిన ఎన్ఎక్స్‌టీలో కూడా జాన్ సీనా నేమ్ తీసినారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ ఎన్ఎక్స్‌టీ ఫ్యాన్స్ కూడా మన జాన్ సీనాని తిట్టినారన్నమాట. ఇప్పుడు మెయిన్ రోస్టర్‌లో అంటే జాన్ సీనా నేమ్‌ని తీస్తారు. అంటే కోడీ రోడ్స్ జాన్ సీనా గురించి మాట్లాడిండు. అండ్ రేండీ ఆర్టన్ జాన్ సీనా గురించి మాట్లాడిండు కాబట్టి సో, ఒక సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ తిట్టినారంటే అర్థం ఉంది. బట్ ఎన్ఎక్స్‌టీలో కూడా చాలామంది ఫ్యాన్స్ జాన్ సీనాకి బూ చేసినారు. అండ్ జాన్ సీనాని తిట్టినారన్నమాట. అండ్ రీసెంట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ రెండరిని సెట్ చేసింది. అంటే నెక్స్ట్ వీక్ రా కోసం మన జాన్ సీనా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు గదా! సో, వీళ్ళిద్దరి మధ్య సెగ్మెంట్ జరగొచ్చు. అంటే జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ మధ్య ఇద్దరి మధ్య సెగ్మెంట్ జరుగుతుందన్న టాక్ అయితే ఉంది. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే ఇప్పుడు మన జాన్ సీనా హీల్ టర్న్ చేసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ షాక్ అయినారు. అండ్ కొంతమంది సూపర్ స్టార్స్ షాక్ అయినారనమాట. అండ్ అందరికన్నా ఎక్కువ షాక్ అయింది ఎవరంటే ఆర్-ట్రూత్ అని చెప్పాలి. మన ఆర్-ట్రూత్ జాన్ సీనాకి బిగ్ ఫ్యాన్. చైల్డ్‌హుడ్ హీరో మన జాన్ సీనా ఆర్-ట్రూత్‌కి. అంటే ఆర్-ట్రూత్ నిజంగా నమ్మలేదు ఇదంతా ఏఐ. మన జాన్ సీనా హీల్ టర్న్ చేయలేదు. జాన్ సీనా ఎప్పటికి మంచి మనిషి అన్నట్టుగా మన ఆర్-ట్రూత్ నమ్మినారనమాట. అండ్ ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ అండ్ కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ టైము మన జాన్ సీనా రింగ్‌లో వచ్చినప్పుడు అంటే ఇప్పుడు నెక్స్ట్ రాలో సెగ్మెంట్ ఉంది కదా! ఏదో ఒకటి మాట్లాడొచ్చు. జాన్ సీనా వస్తున్నాడంటే ఏదో ఒకటి మాట్లాడతాడు. సో, అటువంటి టైంలో మన ఆర్-ట్రూత్‌ని ఇన్వాల్వ్ చేస్తే మంచిగుంటది. ఇప్పుడు ఆర్-ట్రూత్ పైన చాలా ఇంపాక్ట్ పడ్డది. అంటే ఆర్-ట్రూత్ సోషల్ మీడియాలో చాలా వేరే లెవెల్‌లో రియాక్షన్ ఇచ్చినాడు. సో, చైల్డ్‌హుడ్ హీరో మన జాన్ సీనా ఆర్-ట్రూత్‌కి. సో, మన జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ మధ్య ఈళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు ఆర్-ట్రూత్ వస్తే మంచిగుంటది. అండ్ ఆర్-ట్రూత్ పైన జాన్ సీనా అటాక్ చేస్తే మంచిగుంటదని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. సో, చూడాలి అటాక్ చేసినా చేయకున్నా ఆర్-ట్రూత్‌ని వీళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ చేస్తే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. ఇప్పుడు మీరేమంటారు మరి? ఆర్-ట్రూత్‌ను జాన్ సీనా అంటే వీళ్ళ మధ్య సెగ్మెంట్‌లో యాడ్ చేస్తే ఎలా ఉంటది? లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో మన కోడీ రోడ్స్‌కి అండ్ ఆర్-ట్రూత్‌కి చిన్న సెగ్మెంట్ ఉండే బ్యాక్ స్టేజ్‌లో. బట్ దాన్ని లాస్ట్ మినిట్‌లో రిమూవ్ చేసినారు. ఎందుకంటే మన కోడీ రోడ్స్ సీరియస్ మోడ్‌లో ఉన్నారు. సో, ఇప్పుడు ఆర్-ట్రూత్ వస్తే ఫన్నీ అయిపోతదని కొంచెం తీసేసినారనమాట. దాన్ని లాస్ట్ మినిట్‌లో చేంజ్ చేసినారు. సో, ఇప్పుడు ఈ నెక్స్ట్ రాలో ఆర్-ట్రూత్‌ని ఇన్వాల్వ్ చేస్తే మంచిగుంటదని ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో కూడా ప్లాన్స్ అయితే చేస్తున్నారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. బట్ చెప్పలేం ఏదైనా జరగొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్సన్ రీడ్ గురించి. సో, బ్రాన్సన్ రీడ్‌కైతే ఇంజ్యూరీ అయిందన్నమాట. అంటే సర్వైవర్ సీరీస్‌లో ఇంజ్యూరీ అయింది. అండ్ దాని తర్వాత మనకి రెస్సల్‌మేనియా 41 కూడా మిస్ అవ్వచ్చన్నట్టుగా టాక్ అయితే ఉండింది. బట్ ప్రెజెంట్ మన బ్రాన్సన్ రీడ్ ఓకే ఉన్నారు. అంటే ఇంకా మెడికల్లీ క్లియర్ కాలేరు గానీ ఓకే ఉన్నారు. తొందరలోనే రికవర్ అవుతారు. సో, మేబీ అంతా మంచిగుంటే రెస్సల్‌మేనియా 41 కంటే ముందంటే కొంచెం కష్టమని జెప్పాలి. సో, రెస్సల్‌మేనియా 41 అయిపోయిన తర్వాత మన బ్రాన్సన్ రీడ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, చెప్పలేం రెస్సల్‌మేనియా 41లో షాకింగ్‌గా రిటర్న్ చేసినా చేయొచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరీ అంత ఘోరంగా అయితే ఏమి లేరు బ్రాన్సన్ రీడ్. అంటే ఇప్పుడు ఓకే ఉన్నారు. మరి ఇన్ రింగ్ యాక్షన్ కోసం క్లియర్ కాలేరు గానీ వచ్చి ఏదో ఒక బ్రాల్‌లో ఇన్వాల్వ్ అయ్యేంతలా మన బ్రాన్సన్ రీడ్ అయితే ఉన్నారన్నమాట. సో, చూడాలి మరి బ్రాన్సన్ రీడ్ ఎప్పుడు వస్తాడో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్రావిస్ స్కాట్ గురించి. మన ట్రావిస్ స్కాట్ అయితే కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు. సో, దాని తర్వాత కొన్ని రియాక్షన్స్ వేరే లెవెల్‌లో వచ్చినాయి. అండ్ ఇప్పుడు ట్రావిస్ స్కాట్ ఫ్యూచర్‌లో కూడా డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మ్యాచెస్‌లో ఇన్వాల్వ్ అవుతారన్న టాక్ అయితే ఉండింది కదా! అండ్ మ్యాచ్‌లో కూడా ఫైట్ చేస్తారన్నట్టుగా టాక్ అయితే వచ్చింది కదా! అండ్ మన సెత్ రాలిన్స్ దీని గురించి మాట్లాడినారన్నమాట. సో, కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు ట్రావిస్ స్కాట్. ఫ్యూచర్‌లో కంపల్సరీగా దీనికి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటాడన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అయితే అన్నారు. ఇప్పుడు కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు. సో, అంటే ఆ రివెంజ్‌ని కంపల్సరీ మళ్ళీ కోడీ రోడ్స్ తీర్చుకుంటాడన్నట్టుగా ఈ టైప్‌లో సెత్ రాలిన్స్ అయితే అన్నారన్నమాట. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.